మనిషికి ఆలోచన, అంచనా అనేది లేకుండా గుడ్డిగా 2 రకాల ప్రయోగాలతో లొంగిపోతూ ఉంటారు. అందులో ఒకటి భావోద్వేగాల ద్వారా మెదడుని వశపరుచుకోవడం అంటే లొంగిపోవడం, బ్రెయిన్ వాష్‌కి గురి కాబడడం ఒకటైతే, రెండోది వ్యవస్థ ద్వారా మెదడుని కడిగేయడం. ఈ రెండిట్లో ఏదెక్కువ ప్రమాదకరమైనది అని ఆలోచిస్తే నాకు తోచిందేంటంటే, వ్యక్తులు మారొచ్చు కానీ, వ్యవస్థ అంత తేలిగ్గా మారదు. వ్యవస్థ ఒక రూల్ పాస్ చేసి అందరిని ఫాలో అవ్వమన్నప్పుడు తప్పదు, పాటించాల్సిందే. డామినెంట్ ఐడియాలజీస్‌తో అంటే సమాజంలో కొన్ని నమ్మకాలు, విలువలు సహజమైనవిగా లేదా ఇదే కరెక్ట్ అనేలాగా కొన్నిసార్లు పరిగణించబడతాయి. వీటిని ప్రశ్నించడం చాలా కష్టమవుతుంది. చిన్నప్పటి నుంచి మనం వాటిని వింటూ, చూస్తూ పెరగడం వల్ల అవి మన మనస్సుల్లో లోతుల్లో బలంగా నాటుకుపోతాయి. ఉదాహరణకు కొన్ని సాంప్రదాయాలు సమాజంలో నేటికి ఆడ, మగ అనే లింగ వివక్షతను కామన్‌గా అంటే సహజంగా భావించేస్తారు. ఆడ, మగ తేడా లేదా? ఆడవాళ్ళు ఆడవాళ్ళలాగా ఉండండి. ఇలాంటి మాటలు మాట్లాడినా ఎవరు నో చెప్పరు. ప్రజలకు వేరే దృక్కోణాలు కాయిన్‌కి ఇంకొక సైడ్ తెలియకోకుండా వార్తా మాధ్యమాలను నియంత్రించడం లేదా ఇంటర్నెట్‌ను సెన్సార్ చేయడం ద్వారా ప్రజలకు పరిమిత సమాచారం మాత్రమే అందుతుంది కొన్నిసార్లు. ఉదాహరణకి ఇప్పటికీ కొన్ని దేశాల్లో ప్రభుత్వం వ్యతిరేక వార్తలు గనక చేస్తే వాటిని అణిచేస్తుంది. సోషల్ ప్రెషర్ ద్వారా. అంటే సమాజంలోని నియమాలకు అనుగుణంగా నడుచుకోమని ఒత్తిడి చేస్తూ ఉంటారు. దాన్నే సోషల్ ప్రెషర్ అంటారు. భిన్నంగా ఆలోచించే వారిని విమర్శించడం, లేకపోతే వాళ్ళని బహిష్కరించడం ద్వారా అందరూ ఒకేలా ఆలోచించేలా చేసేస్తారు. మనకి ఇప్పుడున్న నేటి సమాజంలో ఎవరన్నా భిన్నంగా ఆలోచిస్తే వాళ్ళని తప్పుబడతారు. మానవత్వాన్ని తగ్గిచ్చేస్తున్నారు. డీహ్యూమనైజేషన్ అంటారు కదా! ఒక గ్రూప్‌ని ఫార్మ్ చేసుకొని తమకు భిన్నమైన వారిని తక్కువగా లేదా మనుషులుగా చూడకపోవడం వాళ్ళపై ద్వేషాన్ని పెంచుతుంది. వాళ్ళని హింసించడానికి కూడా సమర్థిస్తుంది. కొన్నిసార్లు ఇప్పుడు యుద్ధ సమయాల్లో శత్రు సైనికులను మనుషులుగా కాకుండా కేవలం సంఖ్యలుగా చూపిస్తున్నారు. వ్యవస్థ ద్వారా మెదడు కడుగుతున్నారు కాబట్టి వ్యక్తులు జనరల్‌గా మారే అవకాశం ఉన్నప్పటికీ వ్యవస్థలు చాలా లోతుగా పాతుకుపోయి ఉంటాయి వాళ్ళ ఆలోచనలు కాబట్టి వాటి ప్రభావం చాలా కాలం ఉంటుంది. చాలా మందిపై ఉంటుంది. ఒక వ్యవస్థ ఆ వ్యవస్థ మీద కమ్యూనల్‌గానో లేకపోతే వాళ్ళు విశ్వసించే ఒక గ్రూప్ ఉంటుంది గదా! వాళ్ళ మీద అభిమానం అధికంగా ఉండడం వల్ల వ్యక్తులు నియంత్రణలోకి తీసుకోవడానికి గుంపులతో పాటు నియంత్రణలోకి తీసేసుకుంటారు. వ్యవస్థ మన ఆలోచనలు చాలా ఈజీగా హ్యాక్ చేసి మైండ్స్‌ని ఆపరేట్ చేస్తుంది అనే నిజం గ్రహించాలి. ఈ హ్యాకింగ్ నుంచి తప్పించుకోవడానికి ఒక మార్గం ఉంది. అదే వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడం. వ్యక్తిత్వం అంటే ఇండివిడ్యువాలిటీ. ఇండివిడ్యువల్ థింకింగ్. ఇండివిడ్యువల్ థింకింగ్ ఈజ్ ఏ మాస్టర్ కీ. అంటే వ్యక్తిత్వం అనేది వ్యవస్థ, సమాజపు పాతకాలపు నియమాలను నాశనం చేసే ఒక గొప్ప వెపన్ లాంటిది. గుంపుల్లో గొర్రెల్లాగా ఉండడం అడవి నీతి. వ్యవస్థలో ఉంటూనే ఇండివిడ్యువల్ అభిప్రాయాలను, వ్యవస్థలో ఉన్న లోటుపాట్లను గుర్తించి మాట్లాడగలిగినప్పుడే ఆ వ్యవస్థని మనం నిజంగా గౌరవించినట్టు. తానా అంటే తందానా అనేస్తే అది అందరికీ మంచి జరగదు. మన గొంతు అలాంటప్పుడు వినిపించకపోయినా పర్వాలేదు కానీ వాహ్! 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 అని బ్రెయిన్ వాష్ చేసి ఇంకా ఇతరుల్ని చేసి అలా చేసి ఖచ్చితంగా ప్రశ్నించాల్సిందే అని నా ఉద్దేశం. ఇండివిడ్యువల్‌గా ఆలోచించారు కాబట్టే ఒకప్పుడు మన చాలా మంది పెద్దలు సాంప్రదాయం, ఆచారం, ఆనవాయితీ, అలవాటు పేరిట జరిగిన సతీ సహగమనం లాంటి దారుణాల నుంచి మనల్ని బయటపడేసి వితంతు వివాహాల ప్రోత్సాహంతో మనల్ని ఇలా పయనింపజేశారు. కాబట్టి మీ ఇంట్యూషన్‌ని వాడండి. ప్రభావాలకు, ప్రలోభాలకు గురి కాకుండా ఇండివిడ్యువల్‌గా ధర్మానికి అనుగుణంగా జరిగేవి ఏంటి? అసలు దారుణాలు ఏంటి అనేది థింక్ చేయండి. పొలిటికల్ హ్యాకింగ్ నుంచి బయటపడి ప్రశ్నించే హక్కుని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోండి. వ్యక్తి స్వేచ్ఛ హక్కు ఒక గుంపు లేదా వ్యవస్థ కాలరాయకుండా మనమందరం కలిసి కాపాడుకోవాలి. థాంక్ యూ. మీ కనకదుర్గ నాగులపల్లి అడ్వకేట్.